హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ 96. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ అంటే కర్రీ కాదు, దాల్చా. ఇది ఈ దాల్చా పలావ్లో వైట్ రైస్లో చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగ నేను చెప్పినట్టు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఇదే కొలతలతో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే స్టార్ట్ చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే శనగబ్యాలు 1/2 కేజీ ఉడకబెట్టుకొని మెత్తగా అయ్యాక మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టేసేయాలి. అందులో ఒక 100 గ్రాముల చింతపండు నానబెట్టాలి. ఫస్టే అది పిసుక్కొని మనకు పులుపు సరిపోయినంత వాటర్ వేసుకొని చారులాగా చేసి పక్కన పెట్టేసేయాలి. దాల్చా అంటే కొద్ది పప్పు చారులాగా కాకుండా కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది దాల్చా. అదైతే పక్కన పెట్టేసి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు అయితే వేయాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక లైట్ ఫ్రై అయితే చాలు. అందులో మసాలా వేయాలి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ వేసేయాలి. వేసేసి అది కూడా కొద్దిగా మగ్గనివ్వాలి. అది మగ్గేసాక మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసాను. ఇది వంకాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే వంకాయ వేయట్లేదు, నాకు సొరకాయ అవైలబుల్ ఉంది కాబట్టి సొరకాయ వేసాను. మీరు కావాలంటే వంకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత టమాటా, 2 పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు వేసేసి ఇది బాగా కొద్దిగా వాటర్ వేసి సన్న మంట మీద ఉడకబెట్టేసేయాలి. ఈ అనపకాయ ముక్కలు బాగా మెదగాలి, మెత్తగా అవ్వాలి. మరీ మెత్తగా లేకుండా లైట్గా సగం మెత్తగా అయితే చాలు. ఇది ఒక కర్రీలాగా టేస్ట్గా బాగుంటుంది. ఈ కర్రీ ఉడకబెట్టుకోవాలి. ఈ కర్రీ అయితే బాగా సన్న మంట మీద ఉడికాక కొద్దిగా కొత్తిమీర కూడా అందులోనే వేసేసి సన్న మంట పెట్టి కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టేసి మనం శనగబ్యాళ్ళు ఉడకబెట్టి చింతపండు రసం కలిపి పెట్టినదైతే చారు పక్కన ఉంది కదా, ఈ కర్రీ ఉడికాక ఈ కర్రీలో వాటర్ వేసుకొని ఇంకొద్దిగా బాగా ఉడకబెట్టి ఈ శనగబ్యాళ్ళు వాటర్ అందులో వేసేయాలి. వేసేసి బాగా తెరలనివ్వాలి. వాటరు ఎంత మనము సగం వాటర్ వేస్తే సగం చిక్కబడే వరకు ఉడకనివ్వాలి. ఈ వాటర్ అందులో వేసేసి ఇలా ఉడికాక బాగా పొంగు బాగా ఉడకాల. ఇంకా ఉప్పులు ఏమన్నా కారం అది ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు. కొద్దిసేపు ఒక అరగంట 1/2 గంట ఉడికితే చాలండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. దాల్చా అయితే రెడీ అయిపోద్ది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం. ఓకే, బాయ్.